రక్షాబంధన్ ఉత్సవ సందర్భంగా మన శాఖకి ముఖ్య అతిథిగా వచ్చిన వారు పరిచయం చేస్తాను. శ్రీ దర్భా శ్రీనివాస్ గారు, మన భాగ్ సహ సంపర్క ప్రముఖు, బర్కత్పుర భాగ్ సహ సంపర్క ప్రముఖు, రామంతాపూర్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా అపార్ట్మెంట్స్లో ఉంటారు. ఇంత క్రితము రామంతాపూర్ నగర సంపర్క ప్రముఖగా ఉండేది. వారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీరు. మొన్ననే ప్రథమ వర్ష కూడా పూర్తి చేసుకొని వచ్చారు. ఈరోజు మన భౌతిక కాలాంశం వారు తీసుకుంటారు. ముందుగా వైయక్తిక గీతం. సత్వసంచయమెంతరాని సంఘశక్తిని పెంచరా. సంఘశక్తియ హిందూ జాతి సమస్యలను సాధించురా. సత్వసంచయమెంతరాని సంఘశక్తిని పెంచరా. వేద జ్ఞానము అది అనంతము, యోగులును వీరులు అనేకులు, సంపదలు గణ అవి అపారము. సంఘటన కరువగుటె జాతిని సంకెలల బంధించెరా. సత్వసంచయమెంతరాని సంఘశక్తిని పెంచరా. మగత నిద్రను వదలరా. ప్రగతి పథమున నడువరా. మగతనమున విక్రమించి జగములేడచ్చరువునందగ జయములను సాధించరా. సత్వసంచయమెంతరాని సంఘశక్తిని పెంచరా. సంఘశక్తియ హిందూ జాతి సమస్యలను సాధించురా. సత్వసంచయమెంతరాని సంఘశక్తిని పెంచరా. పరమ పవిత్రమైన భగవాన్ ధ్వజం, ఆత్మీయ స్వయం సేవక బంధువులారా, చక్కగా ఏకాత్మతా స్తోత్రం చదువుకున్నాం. అద్భుతమైనటువంటి వైయక్తిక గీత్ అది కూడా చదువుకున్నాం. రెండింటి లోపల కూడా ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నాం. ఏంటంటే మన హిందూ ధర్మం గురించి. మహోన్నతమైనటువంటిది హిందూ ధర్మము. అనేక విషయాలు ఇందులో ఉన్నాయి, వాటిని స్మరించుకోవాలి. ముందు హిందువులు అంటే ఎవరో తెలుసుకుందాం. ఏ దోషము లేనటువంటి వాళ్ళు హిందువులు. ఏ తప్పు చేయనటువంటి వాళ్ళు, తప్పులు చేసినా కూడా వాటికి సరైనటువంటి పరిష్కారాలు తెలుసుకునే వాళ్ళే హిందువులు. అందుకే జీవితం లోపల ధర్మము, అర్థము, కామము, మోక్షము తెలుసుకోవాలి అంటారు, సాధించాలి అంటారు. తెలుసుకోవాలి ముందు, తర్వాత సాధించాలి. అయితే చాలామందికి జీవితంలో ఎందుకు బతుకుతున్నామో కూడా తెలియదు. ధర్మము చిన్నప్పుడే ధర్మం నేర్చుకోవాలి, 20-25 ఏళ్ల పాటు సుమారుగా. తర్వాత అర్ధకామములు అంటే డబ్బు సంపాదించుకోవడం, కార్లు కొనుక్కోవడం, బంగ్లాలు కొనుక్కోవడం. తర్వాత మోక్ష సాధన, నేను ఎందుకు పుట్టాను, ఈ సృష్టి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా తెలుసుకోవడం. ధర్మార్థ కామ మోక్షాలు సాధించాలి అనే ఒక ఉన్నతమైనటువంటి ఆశయం మనది, విశాల దృక్పథం మనది. ఈ ప్రపంచమంతా కూడా ఒకటే కుటుంబం, వసుధైక కుటుంబం అంటారు. ఈ ప్రపంచమంతా కూడా, భూమి అంతా కూడా ఒకటే కుటుంబం అని చెప్పేసి భావించే వారి మనం. మరి రక్ష దేనికి కావాలి, దేని నుంచి కావాలి? ఈరోజు రక్షాబంధనం, శ్రావణ పౌర్ణిమ, శ్రావణ శుక్లపక్ష పౌర్ణిమ. ఈరోజే జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటారు. జంధ్యం మార్చుకున్న వారికి ఈరోజు తెలుసుంటుంది. సో ఈ జంధ్యాల పౌర్ణిమ ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం.
మన ఆర్ఎస్ఎస్లో కూడా ఫంక్షన్స్ చాలా ఒక సీక్వెన్స్లో ఉన్నట్టుగా ఉంటుంది. హిందూ సామ్రాజ్య దినోత్సవం చేసుకుంటాం, తర్వాత గురు పూజోత్సవం చేసుకుంటాం, తర్వాత గురువు యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత వెంటనే రక్షాబంధనం చేసుకుంటాం, తర్వాత విజయాన్ని సాధించి విజయదశమిని పూర్తి చేసుకుంటాం. విజయదశమి అయిపోయిన తర్వాత మనము కొత్త పంటని పొంగల్ రూపంలో, సంక్రాంతి రూపం లోపల ఆ తర్వాత వచ్చినటువంటి నూతన సంవత్సరాన్ని ఆస్వాదిస్తాం. ఒక సీక్వెన్స్లో ఇవన్నీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. దానికి కారణం ఏంటంటే మనకు ప్రతిదీ కూడా అందంగా సెలబ్రేట్ చేసుకోవడమే అలవాటు. ప్రతిదీ ఒక ఉత్సవమే. ఎన్నో పండుగలలో కేవలం 6 పండుగలు మాత్రం మనం ఆర్ఎస్ఎస్ లోపల చేసుకుంటాం ఇప్పుడు చెప్పిన సీక్వెన్స్లో. మహోన్నతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. మరి రక్ష దేని నుంచి కావాలి? అసలు రక్షాబంధనం ఎందుకు వచ్చింది? పురాణాలలో ఉన్నాయి, కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. భవిష్యత్ పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, చాలా ఉన్నాయి, ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. అందులోపల చాలా గమ్మత్తుగా చెప్పుకునేటటువంటి కొన్ని కథల లోపల బలిచక్రవర్తిని వామనుడు బంధించిన సమయం లోపల, పూర్తిగా బంధించిన సమయంలో వారి తాతగారైనటువంటి ప్రహ్లాదుడు వస్తాడు. బలిచక్రవర్తి తాతగారు రాగానే బలిచక్రవర్తి ఏడుస్తాడు. అప్పటి వరకు రాజ్యాన్ని కూడా ఇచ్చేసినటువంటి బలిచక్రవర్తి ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అవగానే విష్ణుమూర్తి ఆశ్చర్యపోతాడు. ఏమయ్యా, ఎందుకు ఇంత ధైర్యవంతుడివి, ఇంత దానగుణం ఉన్నటువంటి వాడివి, రాజ్యం కాదు నేను సర్వనాశనం అయిపోయినా సరే నా మాట నిలబెట్టుకుంటాను అన్నావు కదా, ఎందుకు ఇప్పుడు బాధపడుతున్నావు అంటే, మా తాతగారికి నేను దండం పెట్టలేకపోయాను అని చెప్పేసి అంటాడనమాట. నా 2 చేతులు కట్టేశావు నువ్వు అని. అప్పుడు చలించిపోయినటువంటి విష్ణుమూర్తి, వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి అంటాడనమాట, నేను నీ ద్వార పాలకుడుగా ఉండిపోతాను, నీ దగ్గరే బానిసగా ఉండిపోతాను జీవితాంతం. నువ్వు చేసింది తప్పు అన్న విషయం ఒక్కటే నీకు చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడికి. నీకు ఎప్పుడైతే అవకాశం లేదో అప్పుడే నువ్వు ఇంద్ర పదవిని ఆశించావు, తర్వాత వచ్చే ఇంద్ర పదవి నీదే, తర్వాత వచ్చే కల్పన లోపల ఇంద్ర పదవి నీదే అని చెప్పి అతని దగ్గర కాపలాగా ఉండిపోతాడు. మరి విష్ణుమూర్తి లేకపోతే లక్ష్మీదేవి ఎలాగా? ఆవిడొచ్చి బలిచక్రవర్తికి రాఖీ కట్టి విష్ణుమూర్తిని తన వెంట తీసుకెళ్ళింది అన్నట్టుగా చెప్తారు ఒక కథ. అయితే రాఖీ ఎవరు కట్టాలి అనే దగ్గర మళ్ళీ ఒక చిన్న విచిత్రమైనటువంటి సాంప్రదాయం ఉంది. ఎవరికైనా కట్టవచ్చు రాఖీ. ఇందులోపల ఎప్పుడు దానవుల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఒకసారి వీళ్ళు గెలుస్తారు, ఒకసారి వాళ్ళు గెలుస్తారు, ఒకసారి వీళ్ళకి పై చేయి, ఒకసారి వాళ్ళకి పై చేయి. ఆ సమరం లోపల ఒకసారి దానవులు గెలుస్తున్నటువంటి సమయం లోపల ఇంద్రుడికి ఏం చేయాలో తెలియకపోతే అప్పుడు బృహస్పతి వారితో ఒక మంచి యాగం చేయించి ఆ యాగంలో ఉన్న శక్తినంతా కూడా ఒక తాడు లేదా కంకణ రూపం లోపల ధరింపజేస్తాడు సచీదేవి ద్వారా ఇంద్రుడికి, అంటే భార్య ద్వారా భర్తకు. సో ఇక్కడ మనం ఆలోచించాలి, భార్య భర్త కట్టవచ్చు. మనం చూసినట్టయితే చాలా యుద్ధాల్లో వాటిల్లో వీరనారులు ఏం చేస్తారు, భర్తలను ఆశీర్వదించి పంపిస్తారు. ఆశీర్వదించేంత శక్తి ఉందా వారికి? ఆశీర్వదించక్కర్లేదు. మనసు లోపల బెస్ట్ విషయసే ఆశీర్వచనాలుగా మారిపోతాయి. కాబట్టి స్త్రీలకు 7 లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత లోపల చెప్తాడనమాట. వాళ్ళ లోపల క్షమ, ధృతి, వాక్కు, మతి, స్మృతి, శ్రీ, ఇలా చాలా 7 లక్షణాలు గొప్పవి మనిషి, మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి. ఆ 7 లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పాడంటే ఆ 7 లక్షణాలు నేనే అని చెప్పాడు. అందుకోసం అని చెప్పి రాఖీ ఎక్కువగా ఆడవాళ్ళు కట్టేటటువంటి సాంప్రదాయాన్ని మనం చూస్తాం. శ్రీకృష్ణ భగవానుడికి కూడా ఒకసారి ఆయనకి ఏదో చిన్న గాయమైనప్పుడు, అంటే రకరకాల కథలు ఉన్నాయి. ఒకసారి చక్రం తిప్పుతున్నారు, శిశుపాలుని చంపినప్పుడు ఆయనకు చెయ్యి కోసుకుంది కాస్త. ఆ సమయం లోపల, ఆయనకు గాయమైన సమయం లోపల ద్రౌపదీదేవి వచ్చి ఆయనకు తన చీర కొంగుని కట్టింది అని చెప్పేసి చెప్తారన్నమాట. అందువల్ల శ్రీకృష్ణుడు ఆవిడని ఎన్నో ఆపదల నుంచి కాపాడాడు. సో నీకు ఆశీర్వచనం ఇచ్చిన వారికి, నీకు మంచి చేసిన వారికి నువ్వు కాపాడుకోవాలి, రక్ష చేయాలి. ఎన్నో కథలు. ధర్మరాజు అంటాడు, ఎలాగ ఈ యుద్ధంలో నేను గెలవడం? శ్రీకృష్ణ అంటే శ్రీకృష్ణుడు అంటాడు, ఇదిగో ఈ కట్టుకో, ఈ కంకణం కట్టుకో, ఈ ధారణ చేసిన మరుక్షణం యుద్ధంలో విజయం సాధిస్తామని. అది కూడా విజయం సాధించి తీరాడు ధర్మరాజు. ఎన్నో కథనాలు. ఏ దారం కట్టాలి, ఏ రంగు కట్టాలి, ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రకమైనటువంటి రంగు ఉంటుంది. మన ఆలయాలన్నీ కూడా ఏవో ప్రార్థన ప్రదేశాలు కాదు, అక్కడ భగవంతుడు ఉంటాడని గట్టిగా నమ్ముతాం మనం. అక్కడ ఒక భగవంతుడిని స్థాపించే ముందు ఒక పెద్ద ప్రొసీజర్ జరుగుతుంది. అక్కడ నవరత్నాలు, నవధాన్యాలు, పంచభూతాలతో చేసినటువంటి పూజ అన్నీ చేసి ఆగమ నియమాల ప్రకారం ఒక విగ్రహం పెట్టి అక్కడ మనకు జరిపేటటువంటి మహోన్నతమైనటువంటి పూజ. శక్తి కేంద్రం. మన ఈ వేళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా శక్తి కేంద్రాలు. ఈ వేళ్ళ కొనాలు ఉన్నాయి కదా, కరన్యాసాలు, అంగన్యాసాలు చేసుకునే వారికి అందరికీ కూడా ఇది గుర్తుండే ఉంటుంది. ఇవన్నీ శక్తి కేంద్రాలు. మన శరీరంలో ఉన్న చక్రాలతో పాటు ఈ వేళ్ళకు ఉన్నటువంటివన్నీ శక్తి కేంద్రాలు. కాబట్టి ఈ చేతులను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ముద్రలు వేసేటప్పుడు, వ్యాయామాలలో వాటిని శుభ్రపరచుకోవాలి. ఇవి శక్తి కేంద్రాలు.
ఇవి చిన్న శక్తి కేంద్రాలు. పెద్ద శక్తి కేంద్రాలు మనలో ఉన్నటువంటి చక్రాలు. సో ఈ శక్తి కేంద్రాలను ఏవైతే మనం సరిగ్గా ఉపయోగించుకుంటామో ఆ శక్తి కేంద్రాల యొక్క శక్తి వచ్చేది ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రొసీజర్ ద్వారా. అటువంటి ప్రొసీజర్ తోటే ఈ కంకణాలు మనకు ఆలయాలలో కడతారు. మీరు కొన్ని ఆలయాలకు కాలభైరవ ఆలయానికి వెళ్తే నల్లది కడతారు, కాళీ ఆలయానికి వెళ్తే ఒక రకమైనటువంటి రెడ్ కలర్ది కడతారు, మిగతా చాలా చోట్ల మీకు కాషాయ రంగుది కడతారు. అవన్నీ కూడా పవిత్రమైన మంత్ర దీక్షతో. మంత్రదీక్ష, మంత్రం అంటే ఏంటి? మననాత్రాయతే ఇది మంత్ర. మననం చేయడం ద్వారా నిన్ను రక్షించేది మంత్రం. అంటే ఏం చేస్తారంటే ఈ ప్రకృతి లోపల శక్తులు ఉంటాయి. 4G 5G అనేది అయితే మనం తరంగాల శక్తిని గుర్తిస్తున్నామో, రేడియో స్టేషన్స్లో ఒక నెంబర్ పెట్టగానే ఆ నెంబర్లో ఉన్నటువంటి శక్తిని మనం స్వీకరిస్తున్నామో, అట్లాగే మంత్రము అనేటటువంటిది శబ్దశక్తి. దేవుణ్ణి అనేక రూపాలలో కొలుస్తాము. అందులో శబ్దశక్తి అనేటటువంటిది చాలా గొప్పదన్నమాట. దేవుణ్ణి మంత్రం, యంత్రం, స్వరూపం, కుండలిని, నిరాకారం ఇలా 5 రూపాలలో కొలుస్తాం దేవుణ్ణి. ఏ రూపంలో కొలిచినా తప్పులేదు. అందులో మంత్ర రూపం అనేది సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అనేది అయితే చెప్తామో తద్వారా కట్టినటువంటిది రాఖీ. సో రక్ష యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నాం. ఇది మనల్ని రక్షిస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాం. మహోన్నతమైనటువంటిది. దేని నుంచి రక్ష కావాలి మనకు? ఒక్కసారి ఆలోచిద్దాం. మనకు అసలు రక్ష దేని నుంచి కావాలి? ముందు మన భూమిని రక్షించుకోవాలి, మన సాంప్రదాయాన్ని రక్షించుకోవాలి, మన ఆలోచనను రక్షించుకోవాలి, మన వనరులను రక్షించుకోవాలి, మనను మనము రక్షించుకోవాలి. అదేంటి? ఎందుకు రక్షించుకోవాలి? ఎందుకంటే అందరూ కూడా మనలాగా వసుధైవ కుటుంబం అనేటటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. భూమి ఒకప్పుడు 7.6 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఉండేటటువంటి మన అఖండ భారతం ఈరోజు 3.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లోకి వచ్చింది. 7.6 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్, ఇప్పుడు 3.3. ఎంత తగ్గిపోయింది? సగానికి సగం మనం మన రాజ్యాన్ని పోగొట్టుకున్నాము. ఒకప్పుడు అన్నీ కూడా విడివిడి భాగాలు అయినప్పటికీ కూడా అఖండ భారతంగానే గుర్తించేవాళ్ళు. మన సౌత్ లోపల చూసుకుంటే చోళ, చేర, పాండ్య, చాళుక్య, ఇటు రెడ్డి రాజులు రకరకాల ప్రాంతాలన్నీ పరిపాలిస్తూ అటు నార్త్కు వెళ్ళేసరికి మనకు చౌహానులు, రాణాలు, ప్రతిహారులు, తర్వాత ఈ ఇంద్రప్రస్థము, పాంచాలము, మగధ, మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం. అఖండ భారతం నిజంగా అఖండంగా ఉండేది. వారిలో వారు కొట్లాడుకున్నా కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకునేవారు. కయ్యాలు వియ్యాలు ఉండేవి. కాకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని చంపేయడాలు, నరికేయడాలు, అంత దారుణమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి సంఘటనలు చాలా తక్కువ. సాంప్రదాయాలు ఒకటే, సంస్కృతి ఒకటే. కాబట్టి అక్కడ ఏ విధమైన ఇబ్బంది వచ్చేది కాదు. దండయాత్రలు మన పైన జరిగే వరకు కూడా. ఇందాక అనుకున్నాం వేదాలు మనవి గొప్పవి అని చెప్పేసి, షడ్దర్శనాలు ఎన్నో చెప్పుకున్నాం. వేదాల లోపల 1131 భాగాలు ఉన్నాయి. అందులోపల ఈరోజు మనలాంటి వాళ్ళకి, మాలాగా రీసెర్చ్ చేసే వాళ్ళకి 7 భాగాలు మాత్రమే మిగిలాయి. జస్ట్ 7-8 భాగాలు మాత్రమే మిగిలాయి. అంటే ఎంత సంపద పోగొట్టుకున్నాం మనం. కాబట్టి మనకు రక్ష కావాలి. కళ్ళు తెరుచుకొని చూడాలి. హిందువులలో ఉన్నటువంటి ఏదైతే సహజమైనటువంటి లక్షణాలు ఉంటాయో అవి మిగతా మతాల వాళ్ళకు ఉండవు. మొట్టమొదటిసారిగా ఆయన దహేర్ సేన్ పైన మహమ్మద్ బిన్ కాసిం 712 ఒకళ్ళ దండయాత్ర చేసినప్పుడు 2 సార్లు ఓడిపోతాడు సింధు లోపల. 3వ సారి వచ్చినప్పుడు 2 సార్లు ఓడిపోయినప్పుడు కూడా గౌరవ మర్యాదలతో పంపించేస్తాడు ఈయన దహేర్ సేన్. 3వ సారి వాడు గెలిచి ఈసారి వాడు ఊరుకోడు. తల మీద కత్తితో ఇట్లా కొట్టి 2 ముక్కలు చేసి వాడి భార్యని స్లేవ్గా అంటే అర్థం చేసుకోండి, అలా పట్టుకెళ్తాడు. ఆయన కూతుర్ని బందీగా పట్టుకెళ్ళిపోయి అరబ్ కంట్రీస్కి పంపిస్తాడు. రాక్షసులు. అప్పటి నుంచి మొదలైంది మన పైన దండయాత్రలు. అప్పటి నుంచి మన ఆస్తిని పోగొట్టారు, మన పిల్లల్ని ఇది చేశారు, మగవాళ్ళందరినీ నరికి పారేశారు. కన్వర్ట్ కానీ ప్రతి ఒక్కరిని కూడా అత్యంత క్రూరంగా హింసించారు. జిజేయా పన్ను లాంటివి వేశారు. ఆ పన్ను కట్టడానికి కూడా 3 లేయర్స్ అన్నమాట. ముందు ఆ కౌంటర్లలో ఫస్ట్ కౌంటర్, సెకండ్ కౌంటర్, థర్డ్ కౌంటర్. ఫస్ట్ కౌంటర్లో వాడు కూర్చుంటాడు. వెళ్ళగానే వాడు ఏం చేస్తారంటే ఏంటి అనగానే ఇట్లా నేను జిజేయా పన్ను కట్టడానికి వచ్చానంటే ముందు చెంపదెబ్బ కొడతాడు. వాడు నిన్ను కొట్టినట్టు కాదు, వాళ్ళ లెక్క ప్రకారం సైతాన్ని కొట్టినట్టు. 2వ వాడు ఉమ్మేస్తాడు, నీ మీద కాదు సైతాన్ మీద. 3వ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు బిల్లు కట్టించుకుని రావాలి. ప్రతి వస్తువు, నీ వస్తువు ఎవడు కొనడు. నువ్వు కొనాలి అంటే 100 రూపాయల వస్తువుని 500 అంటాడు. ఆఖరికి నీకు శరీరం మీద వేసుకోవడానికి బట్టలు కూడా లేనటువంటి పరిస్థితి. పెళ్ళికి ఒక చొక్కా ఉండేది అంతే, పెళ్ళిళ్ళకు వాటికి వెళ్ళడానికి ఒక చొక్కా. అన్నం తినాలి అంటే మన సొంత బియ్యాన్ని ఫంక్షన్స్కి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ పాపాత్ములు. 800 సంవత్సరాల పాటు ఈ ముస్లిం దండయాత్రలు, వారి యొక్క పరిపాలన. వారు ఏం చేశారు? నార్త్ అంతా పరిపాలించారు. ఖిల్జీలు, లోడీలు, మొగలాయిలు, సూరి, ఈ పాపాత్ముల వంశం అంతా కూడా అక్కడ నడిచింది. ఢిల్లీ ఇటు సైడ్ చూస్తే సౌత్ లోపల చూసినట్లయితే బెహమనీ వాళ్ళు, ఇక్కడ మనకు చూసినట్లయితే బీదర్, బీజాపూర్, బేరూర్, గోల్కొండ, అహ్మద్నగర్ మొత్తం ఆక్రమించేశారు. కంప్లీట్గా ఆక్రమించేశారు. ఎక్కడ మనకు ఏ రకంగా కూడా మనని పైకి రాకుండా
దోపిడీ చేశారు అనే లోపల వచ్చేసారు క్రిస్టియన్స్ వచ్చి ఏం చేశారు, మన విధానాన్ని నాశనం చేసేసారు, ఆలోచించే విధానాన్ని. ఎందుకు మనము ప్రపంచంలో ప్రతి భాగాన్ని మార్చగలుగుతున్నాం, సంస్కృతులన్నీ నాశనం చేయగలుగుతున్నాం, కానీ హిందూ ధర్మాన్ని ఎందుకు నాశనం చేయలేకపోతున్నాం? మ్యాక్స్ ముల్లర్ వచ్చాడు, వేదాలను ట్రాన్స్లేట్ చేస్తా అని చెప్పేసి వేదాలను చదివి వాటన్నిటిని ట్రాన్స్లేట్ చేసి మన కోసం చేసినట్టుగా ఒక పెద్ద పిక్చర్. ఈ రోజు కూడా మ్యాక్స్ ముల్లర్ని మనం ఎంతగానో గౌరవిస్తాం, కానీ నిజం చెప్పాలంటే గౌరవించాల్సినటువంటి అవసరం లేదు. వారు వాళ్ళ లాభం కోసం చేసుకున్నారు. తర్వాత ఏమైంది, మెల్లమెల్లగా నా విద్యా విధానాన్ని తీసేశాడు. మెకాలే చెప్పాడు అనమాట, హిందువుల దగ్గర ఏముంది, నా కాఫీ టేబుల్ దగ్గర పెట్టుకునే పుస్తకాలు ఎన్ని ఉన్నాయో అంతే ఉంది వాళ్ళ దగ్గర అని చెప్పి మన విద్యా విధానాన్ని నాశనం చేశాడు, గురుకుల విధానాన్ని నాశనం చేశాడు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు చదువుకునేవాళ్ళు, ఆ విధానాన్ని మొత్తం నాశనం చేసి వాళ్ళ విద్యా విధానాన్ని తీసుకొచ్చాడు. సో మనం ఇక్కడ 3 రకాలుగా చూసాం. ఇప్పుడు ఒకటేమో మన స్థలాన్ని పోగొట్టుకున్నాం, నంబర్ 1 ల్యాండ్. నంబర్ 2 లోపల ఉన్నటువంటి ఖనిజాలు, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా రైల్వే మార్గాలు వేసుకున్నారు, షిప్పుల్లో ఎక్కించుకున్నారు, పట్టుకుపోయారు. ఒకప్పుడు ప్రపంచ జీడిపిలో అబౌట్ 1/3 ఉండేది, 31%, 32% జీడిపి ఉండేది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేసరికి 2%, 3%, 5%కి వచ్చేసింది ప్రపంచంలో. అంత తక్కువ స్థాయికి వెళ్ళిపోయాం. పేదరికం, మనం చనిపోతే బెంగాల్ లోపల ఫ్యామిన్ అంటారు, ఫ్యామిన్ అంటే కరువు కాటకాలు. ఆ క్షామం వచ్చినప్పుడు మిలియన్స్ చనిపోతే ఇట్లా ఎముకలన్నీ రోడ్ల మీద కనిపిస్తూ ఉండేవి అన్నమాట. పశువుల ఎలా అయితే కనిపిస్తూ ఉండేవో అంత దారుణంగా కనిపిస్తూ ఉండేవి. అత్యంత క్రూరమైనటువంటి రోజులవి. మన సంపదను దోచుకున్నారు, మన ల్యాండ్ని దోచుకున్నారు. ఇక ఆలయాలలో అయితే లెక్కలేనంత మన బంగారపు నగలు, వజ్రాలు అన్ని పట్టుకుపోయారు. అయిపోయిందా? ఇప్పుడు మన ఆలోచన మీద ప్రారంభించారు. మీ ఆలోచనని ముందు ఎలా మార్చాలి? ముందేమో వాళ్ళ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు, తర్వాత మెల్లమెల్లగా మన ఆచార సాంప్రదాయాల్లోకి దూరారు. ఆ తర్వాత మెల్లమెల్లగా కమ్యూనిజం పేరు మీద కావచ్చు, ఆర్య ద్రవిడ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్. అసలు ఆర్య అంటే మహానుభావ అని లెక్క. దాన్ని వాడని చెప్పాడు. ఆర్యులు వచ్చారు జర్మనీ నుంచి, వచ్చి ద్రవిడులను కిందికి నొక్కేశారు అని చెప్పి ద్రవిడ సిద్ధాంతం తీసుకొచ్చి తమిళనాడు లోపల అత్యంత క్రూరంగా ఫస్ట్ కిల్ బ్రాహ్మిన్స్. నువ్వు ఒక స్నేక్ని చూసావు, ఒక బ్రాహ్మణ్ని చూసావు, ఏం చేయాలి అంటే కిల్ బ్రాహ్మిన్ ఫస్ట్ అని చెప్పేసి బ్రాహ్మణులందరినీ కోత కోసి బ్రాహ్మిన్స్ అందరినీ చంపేశారు. అక్కడ వేలాది మంది బ్రాహ్మిన్స్ని చంపేశారు. ఎందుకంటే బ్రాహ్మిన్ని చంపిన నెక్స్ట్ క్షణము వారందరినీ మతం మార్చవచ్చు. అలా మతం మార్చేశారు. మతం మార్చేసి అత్యంత దారుణంగా, క్రూరంగా మన దేవుళ్ళని బట్టలు విప్పి, రాముడు, సీత వీళ్ళందరినీ బట్టలు విప్పి వాళ్ళ మెడలో చెప్పుల దండలు వేసి నడి వీధులలో తీసుకెళ్తే ఒక్క కంచి పీఠాధిపతి కానీ, ఒక్క పీఠాధిపతి కానీ కనీసం ఇది తప్పు అని కూడా చెప్పినటువంటి పాపాన పోలేదు. ఎవడు రక్షిస్తాడు? మనం రక్షాబంధనంలో చెప్తాం, నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనము దేశానికి, ధర్మానికి రక్ష అని. కానీ అది జరుగుతోందా? ఆలోచించండి ఒక్కసారి. ఎంతమంది మఠాధిపతులు, ఎంతమంది పీఠాధిపతులు ఈరోజు మనకు కనీసం ఇది అన్యాయం అని కూడా చెప్పగలుగుతున్నారా? మత మార్పిడి. ముస్లిమ్స్ చూసినట్లయితే మొన్నది సాదిక్ ఖాన్ ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. అన్ని ఇన్సిడెంట్లు నేను చెప్పలేను ఇప్పుడు. సాదిక్ ఖాన్ ఇన్సిడెంట్, నిన్న ఒక జిమ్ ట్రైనర్ ఒక పిల్లని ట్రాప్ చేసి చంపేశాడు, ఒక మైనర్ని. ఎన్ని ఇన్సిడెంట్స్! ఈ ప్రతి ఇన్సిడెంట్ లోపల ఈ మధ్య కాలంలో కాస్త శిక్షలు పడుతున్నాయి. కానీ వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. కన్వర్షన్స్ కోసం ఏం చేస్తున్నారు వాళ్ళు? ముస్లిమ్స్కి ఇండియన్స్ని ట్రాప్ చేయి, మెల్లమెల్లగా హిందువులను ట్రాప్ చేసి, అందులో బ్రాహ్మణ అమ్మాయిని ట్రాప్ చేస్తే 10 lakhs, 15 lakhs, వేరే ఇట్లా మొత్తం ఒక రేట్స్ ఉంటాయన్నమాట. ఆ రేట్ల ప్రకారం ట్రాప్ చేసి మాయమాటలు ఎలా చెప్పాలి, ఏమేమి చెప్తే వాళ్ళు పడిపోతారు, కండలు ఏం చూపించాలి, అమాయక జనాలందరూ కూడా పడిపోతున్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు మనం ఇంట్లో మన పిల్లలకు నేర్పించకపోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఇది. మనకే టైం లేదు, ఎంతసేపు వాచ్ చూసుకుని బయటికి వెళ్ళిపోయేటటువంటి మనస్తత్వం మనది. మనమే ముందు మారాలని అనుకో. మనమే హిందువులం ఎలా ఉన్నామో కూడా తెలియదు. మనది ఒక బతికేనా సందులలో పందుల వలె అని చెప్పేసి. సో ఆలోచించినట్లయితే ఎటువంటి జీవనాన్ని గడుపుతున్నాం? మనకు పశువులకు ఉన్నటువంటి తేడా ఏమిటి? బుద్ధి అనేది ఎందుకు ఇచ్చాడు మనకు? ఆ బుద్ధిని మనం ఉపయోగించకపోతే లాభం ఏంటి? ఇక్కడ ఆలోచించినట్లయితే మన ఆలోచన సరళిని కమ్యూనిజం భావజాలం ద్వారా, ఒకసారి కమ్యూనిజం ఎప్పుడైతే వేరే దేశాలలో సక్సెస్ అయిందో ఆ మొత్తం భావజాలాన్ని ఇక్కడ తీసుకుని రుద్దడం, నాస్తికత్వాన్ని మన లోపల రుద్దడం, మనం ఆలోచించేటటువంటి విధానాన్ని మొత్తము కూడా నాశనం చేసేసి మన లోపలికి వచ్చేసారు. దుష్ప్రచారం. డబ్బుంది, ఆ డబ్బును కూడా వెదజల్లుతున్నారు. మొన్న మనం చూసాము కాక్రోచ్ జనతా పార్టీ లోపల వారికి కావలసిన రకాల భోజనాలు, కావలసినంత ఫుడ్, అన్ని రకాల వస్తువులు వాళ్ళకి దొరుకుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళకి ఇన్ని వస్తువులు? ఎంత డబ్బు ఫారిన్ నుంచి పంప్ అవుతోంది? ఎన్ని దేశాల యొక్క రాజ్యాలను కొలగొట్టారు వాళ్ళు? నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, వెనిజులా,
ఎన్ని రాజ్యాలను కొలగొట్టాడు. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నాయి ఈ దుష్టశక్తులు. రక్ష 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 కావాలి మనకు. మన దేశాన్ని కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి, మన గ్రంథాలను కాపాడుకోవాలి. అలావుద్దీన్ ఖిల్జీ వచ్చి మన లైబ్రరీని తగలబెడితే ఆ లైబ్రరీస్ వారం రోజుల పాటు అలా మండుతూనే ఉన్నాయి అని చెప్పి చెప్తారు. ఎన్ని పుస్తకాలు కోల్పోయాం. ఈరోజు మనకు వేదాలలో ఉన్న చాలా విషయాలను ప్రూవ్ చేయలేము. కారణం ఏంటంటే కనెక్టింగ్ పీసెస్ ఎగిరిపోయాయి. ఎక్కడి నుంచి ప్రూవ్ చేస్తాం? ఎవడన్నా వచ్చి చెప్తే ఎంతో కొంత మన దగ్గర ఉన్నంత వరకు చెప్పగలం అంతే. 7 శాఖల్లో ఎంత మిగిలిందో ఏం తెలుసు? 1200 శాఖల నుంచి 7 శాఖలకు పోయింది. ఏం మిగిలింది? సో కాబట్టి ఏంటంటే మనం ఏం చేయాలి మరి? ఇలా జరుగుతున్నటువంటి ప్రాపగండా కావచ్చు, ఇలా జరుగుతున్నటువంటి డబ్బు పంపిణీ కావచ్చు, విదేశీ శక్తులు కావచ్చు, మన దగ్గరే ఉంటూ పాములకు పాలు పోస్తున్నాం మనము. కుల వ్యవస్థ వల్ల ఎంత చెడు జరుగుతుంది. కుల వ్యవస్థ ఇంటి వరకు ఉంటే సరిపోతుంది, కానీ కుల వ్యవస్థని బయటికి తీసుకొచ్చి విచ్ఛిన్నం చేస్తున్నాం కదా. వీటన్నిటి ద్వారా రక్షకు దూరం అవుతున్నాము. కాబట్టి మనమందరము పూనుకుని శాఖలకు రావడం అనేటటువంటిది తప్పనిసరి. శాఖ దగ్గర మాత్రం మనకు కులాల యొక్క తేడా లేకుండా మనం అందరం కూడా కలిసి ఉంటాము. ఒక చిన్న కథ చెప్తారు మనకి. ఇది వరంగల్లో మొన్న రీసెంట్గా రక్షాబంధనం టైంలో ఒక కథ పంపించారు. చాలా బాగుంది. ఆ కథ చెప్పేసి మనం ముగించుకుందాం. ఆ కథలో ఏంటంటే ఒక రాజు అన్నీ కోల్పోయి ఒక సన్యాసాశ్రమానికి వెళ్తే అక్కడ సన్యాసులు కూర్చుంటే సన్యాసులను అడుగుతాడు, నేను కోల్పోయినవన్నీ ఎలాగా అంటాడు. అంటే ఆ చెట్టు కింద నిలబడతాడు. ఆ కల్పతరు అని చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద నిలబడతాడు. రాజు ఏది అడిగితే అది వస్తూ ఉంటుంది అన్నమాట. ఏది అడిగితే అది వస్తూ ఉంటుంది. రాజు చాలా సంతోషపడతాడు. అరే అన్నీ వచ్చేసాయి కదా, నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఒక్క విషయం అర్థం కాబట్టి మీరు ఇంత తపస్సు చేస్తున్నారు కదా కూర్చొని, దాని వల్ల హ్యాపీగా మీరు కూడా ఈ చెట్టు కింద కూర్చొని ఏది కావాలో అది కోరుకోవచ్చు కదా. అనవసరంగా తపస్సు చేస్తూ వేస్ట్ చేస్తున్నారు ఏంటి అంటే, తపస్సు చేసి టైం వేస్ట్ చేసుకోవడం లేదు. మేము తపస్సు చేస్తున్నాం కాబట్టి చెట్టుగా పవర్స్ వస్తున్నాయి. అదేవిధంగా మనం చేయాల్సింది మన శాఖ లోపల శక్తిని తెచ్చుకోవాలి. మన శాఖ ద్వారా శక్తిని తయారు చేయాలి. శాఖ లోపల వ్యక్తి నిర్మాణము జరుగుతుంది. శారీరక బౌద్ధిక్ వ్యవస్థ సంఘటనలు అవి మనకు చాలా తప్పనిసరి. ప్రతి ఒక్క వ్యక్తికి ముందు ఈ భావజాలాన్ని అలవాటు చేయాలి. ఈ దుష్ప్రచారాన్ని మనము ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఎదుర్కోవాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోపల ఎన్ని రకాల దుష్ప్రచారాలు. రాజీవ్ గాంధీది మొన్న మెలోనీ మీద చేసినటువంటి కామెంట్స్. అంటే ఈ మధ్య ఏమవుతుందంటే రాను కూడా జనాలు అత్యంత దారుణంగా దిగజారిపోతున్నారా లేదా ఒక్కసారి ఆలోచించండి. వీటన్నిటి నుంచి కావలసినటువంటిది మనకు రక్ష. మత మార్పిడుల నుంచి రక్ష, మన సంస్కృతి మార్పిడుల నుంచి రక్ష, మన ఆలోచన. జన్జీ వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇంట్లోపల తెలియదు, తల్లిదండ్రులు తెలియదు. కనీసం భగవద్గీతలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో తెలియని హిందువులు ఎంతమందో, కనీసం భగవద్గీతని ఎన్ని భాగాలుగా చేయొచ్చో తెలియని హిందువులు ఎంతమందో, కనీసం దేవుడు అనేవాడు టెంపుల్లోనే లేడయ్యా, సర్వత్రా వ్యాప్తి చెందాడు అని తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. అటువంటిప్పుడు వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారు? పిల్లలకి ఏమి నేర్పించకపోతే వాళ్ళు ఫ్రైడే నాడు వాళ్ళు అక్కడ నేర్చుకుంటారు అన్నీ, ఎలా మన పిల్లల్ని ట్యాప్ చేయాలి అనేది. మనం ఏం చేస్తాం? అతి కష్టపడి లోన్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తాము. ఏ అబ్దుల్ అనే ఆటో వాడు వస్తాడు, మన అమ్మాయిని ఎక్కించుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాడికి 4 ఉంటారు. మారినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఒక్కడు మారట్లే. వాళ్ళ పుట్టిన పిల్లలందరూ కూడా తురకాలే అయిపోతారు. మగవాళ్ళకి XY క్రోమోజోమ్ ఉంటుంది, ఆడవాళ్ళకి XX క్రోమోజోమ్ ఉంటుంది. కాబట్టి మగవాడి బీజమే ముఖ్యం. వాడు X ఇచ్చాడంటే ఆడపిల్ల పుడుతుంది, వాడు Y ఇచ్చాడంటే మగపిల్లాడు పుడతాడు. కాబట్టి వాడి పేరు పెట్టుకుంటాడు. వాడు పోయి తైమూర్ అలీ ఖాన్ మనకున్నాడు, వాడు కరీనా కపూర్ కొడుకు. సో ఈ విధంగా ఇటువంటి వాళ్ళు ఇంకా వస్తూనే ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, శివాజీ రాకపోతే ఏమయ్యేది? శివాజీ రాకపోతే ఈ మాత్రం రక్ష కూడా జరిగేది కాదు. అలెగ్జాండర్ వచ్చిన టైంలో మరి మనం ఎందుకు విచ్ఛిన్నం కాలేదు? ఎందుకో తెలుసా? షై అంటారు, SHY. శకులు, హూనులు, యవనులు, షై అని వీళ్ళు ముగ్గురు కూడా మన దేశంలో కలిసిపోయారు. ఆయన వచ్చినప్పుడు, అలెగ్జాండర్ వచ్చినప్పుడు ఆయన ప్రేయస్ వచ్చి మన పురుషోత్తంకి రాఖీ కడుతుంది. రాఖీ కట్టగానే అవకాశం వచ్చినా కూడా అలెగ్జాండర్ని చంపకుండా వదిలేస్తాడు. అలెగ్జాండర్ అది గుర్తించి పురుషోత్తముని బంధించినా కూడా నీకేం కావాలి అంటాడు. ఒక రాజు మరొక రాజు నుంచి ఇచ్చేటటువంటి గౌరవం నాకు కావాలి అనగానే చలించిపోతాడు, వదిలేస్తాడు. మొత్తం సాధించిందంతా వదిలేసి వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ కూడా కన్వర్ట్ అయిపోయారు హిందువుల్లాగా. వాళ్ళందరూ కూడా మన మతాన్ని ఫాలో అయ్యారు. ఈ క్రిస్టియన్ మతము, ఈ ఇస్లాం మతం మాత్రం మన దేశాన్ని 800 సంవత్సరాలు, వాళ్ళు 200 సంవత్సరాలు వీళ్ళు కలిసి నాశనం చేసి మన సంస్కృతిని ప్రయత్నం చేస్తున్నారు. చాలా కోల్పోయాం, ఇంకా కోల్పోయేటటువంటి శక్తి లేదు. కనీసం ఇది కాపాడాలనే ఆలోచన కూడా లేనటువంటి జనరేషన్ మనకు తర్వాత ఉంది. మాలాంటి వాళ్ళు చేయలేరు, అయిపోయింది.
50 ఏళ్ళు దాటిన తర్వాత ఎంత చేయగలుగుతాం దేశానికి కానీ ధర్మానికి కానీ? ఈ దేశాన్ని కాపాడుకునేది, ధర్మాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. దేశ రక్షణ కోసమై ఫస్ట్ స్టెప్ శాఖ. ప్రతి ఒక్కరిని శాఖకు రప్పించాలి, రప్పించే వారికి మన దేశం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయాలి. ఈ రోజుల్లో అమెరికాకి, ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్కి, అన్ని చోట్లకి ఎలా అయితే జనాలు వెళ్తున్నారో ఒకప్పుడు మన దేశానికి రావడానికి అందరూ అలా లైన్లు కట్టేవాళ్ళు. అందుకోసమే మనకు పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు అందరూ మన దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇండియా ఎక్కడుందో కనుక్కోమని బ్రిటన్ వాడిని పంపిస్తే, కొలంబస్ని పంపిస్తే వాడు బై మిస్టేక్ వెళ్ళి అమెరికాను కనుక్కుంటాడు. కానీ వాడు కనుక్కోవాల్సింది ఇండియాని. ప్రతి ఒక్కడు మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? మన దగ్గర ఉన్నటువంటి అపారమైనటువంటి విద్యా సంపదని, సాంస్కృతిక సంపదను, మన నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ, వీటన్నిటి దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు చదువుకోవడానికి. అందరినీ కూడా సమదృష్టితో చూసాం, మనము కాపాడుకున్నాము. ఒకవేళ కనుక శివాజీ, రాణా ప్రతాప్ సమయంలో వచ్చుంటే ఈ ముస్లిమ్స్ లోపలికి వచ్చేవాళ్ళు కాదు. శివాజీ కనుక రాకపోతే ఈ పాటికి మనది పాకిస్తాన్ అయి ఉండేది. శివాజీ అప్పుడైనా వచ్చాడు, అది సంతోషం. కాబట్టి భగవంతుడు కూడా సమయానికి తను తప్పకుండా వస్తుంటాడు. యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నన్ను నేను పుట్టించుకుంటాను, ధర్మానికి గ్లాని కలిగినప్పుడు నన్ను నేను పుట్టించుకొని వస్తాను అన్నాడు. అది జరుగుతోంది. కాబట్టి భగవంతుడి పైన భారం వేద్దాం, కానీ మన వైపు నుంచి శక్తి వంచన లేకుండా శాఖ నిర్మాణానికై, వ్యక్తి నిర్మాణానికై పోరాడదాం. అందుకని రాఖీ పౌర్ణిమ అనేది గొప్పది. రాఖీ పౌర్ణిమ అనగానే సింపుల్గా అన్నా చెల్లెలు కట్టుకునే రాఖీ అని అనుకుంటాం మనం. యమధర్మరాజు యమున తెలుసు కదా, యమునా నది అంటాం కదా. ఆ యమునా నది ఆవిడ శ్రీకృష్ణుడి భార్య కూడా అనమాట, కాళింది అంటారు. యమునోత్రి దగ్గర ప్రారంభమవుతుంది ఆ యమునా నది. ఆ యముడు వీళ్ళందరూ కూడా పుత్రులు, సూర్యపుత్రులు. రవిపుత్రం యమాగ్రజం అంటారు కదా ఈయనని, సో సూర్యుడిని. సో ఆ సూర్యుడు, ఆయన చెల్లెలు యమునాదేవి ఈ రాఖీ కట్టి ఈ రక్ష ఉన్నటువంటి వారందరికీ కూడా చక్కటి విజయాలు వస్తాయి అని చెప్పేసి మనల్ని విజయ దశమి వైపుకు వెళ్ళేలాగా చేస్తుంది. అందుకని చెప్పి కూడా రాఖీ పౌర్ణిమ ముఖ్యము. సో మనం చారిత్రక ప్రమాణాలు తెలుసుకున్నాము, రక్ష ఎందుకు అనేది తెలుసుకున్నాము. కాబట్టి ఈ భావజాలాన్ని మనలో నింపుకొని మరింత దీన్ని ముందు తరాలకు తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి మనందరికీ కూడా గుర్తిస్తారని ఆశిస్తూ, శ్రద్ధగా విన్నారని అనుకుంటున్నాను. విన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీరామ్. నమస్తే సదా వత్సలే మాతృ. వారు దర్బా శ్రీనివాస్జీ వారు ఈ నగర ఈ బాగ్ సహా సంపర్క ప్రముఖ బాధ్యత నిర్వహిస్తున్నారు. ప్రవచనకర్తగా చాలా అంశాలను మనం ముందుకు తీసుకొస్తారు. వారి కాలాంశాన్ని ఒక 5 నిమిషాలు తీసుకుంటారు. అందరికీ కూడా జై శ్రీకృష్ణ. రాఖీ పండుగ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం. ఈ రక్ష అనేది కొత్తగా చెప్పింది కాదు. మనకు రకరకాల పురాణాల లోపల కూడా ఈ రక్ష అనేది వచ్చింది. ఇదేదో మనల్ని సంఘటితం చేయాల్సిన దానికే కాదు, ఎప్పటి నుంచో ఒకరికి ఒకరము రక్ష అనేటటువంటి భావన మన హిందూ ధర్మంలో ఉంది. ప్రతి ఒక్కరూ మరొకరిని రక్షించుకోవాలి. ఎందుకంటే మనది ఎప్పుడు కూడా ఏంటంటే వసుధైక కుటుంబం. ప్రపంచంలో ఉన్నదంతా ఒకటే కుటుంబం. మనం చాలా విశాల హృదయం. ఇందాక వినయ్జీ గారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేశారు. వేరే వారు ఎట్లా సంకుచితంగా ఆలోచిస్తున్నారు, మనము ఏ విధంగా విశాల దృక్పథాన్ని కలిగి ఉన్నాం. ఆ విశాల దృక్పథం కలిగి ఉండడం వల్ల ఏమైందంటే మన పైన అనేక రకాల దాడులు జరగడం మొదలెట్టింది. ఇప్పటికీ కూడా మన దగ్గర ఈ కుల వ్యవస్థ వల్ల వీటి వల్ల ఏమైపోతుందంటే వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడాన్ని మనం చూస్తున్నాం. ఈ కన్వర్షన్సే కావచ్చు, ఈ రకమైనటువంటి హత్యలు కావచ్చు. ఇవాళనే ఒక న్యూస్ ఐటమ్, జిమ్ ట్రైనర్ ఒకడు వాళ్ళ దగ్గర పనిచేస్తున్న అమ్మాయిని మెల్లగా లోబర్చుకొని చివరికి వాళ్ళు చంపేశాడని చెప్పేసి. ఇది కొత్త ఇన్సిడెంట్ కాదు, ఇట్లాంటివి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, మనం చూస్తున్నాం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే మనం మన వాళ్ళని కాపాడుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం సఫిషియెంట్గా కలవట్లేదు. ఆలయానికి వెళ్తున్నాం, ఆలయానికి వెళ్ళకపోవడం ఏం లేదు, ఆలయానికి వెళ్తున్నాం. కానీ ఆలయానికి వెళ్ళి ఏం చేస్తున్నాం అయ్యా అంటే కోరికలు కోరుకొని బయటకు వస్తున్నాం. నువ్వు కోరికలు కోరుకుంటే తీరుతాయని గ్యారంటీ లేదు. నీ గీత ఎట్లా ఉందో అదే చెప్తాడు. ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు పక్కనే ఉన్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గురువు, శ్రీకృష్ణుడు దేవుడు. అంత మాత్రం చేత అర్జునుడి యొక్క ఫ్యామిలీ మొత్తం పిల్లలు చనిపోతారు, మనవాళ్ళు చనిపోతారు. ఒక్కడు కూడా కనీసం వంశాంకురం కూడా మిగిలినటువంటి స్థాయికి వస్తుంది. నువ్వు కోరిక కోరుకుంటే దేవుడు తీర్చేయడు. లేకపోతే నువ్వు కోరిక కోరుకున్నావు కదా అని చెప్పి నీకు బీపీ రాదు, షుగర్ రాదు, నువ్వేమైనా షుగర్ రావాలని చెప్పేసి దేవుడా నాకు షుగర్ తెప్పించు, నీకు కొండకు వస్తా అని చెప్పి కోరుకుంటావా? దేవుడా నాకు బీపీ తెప్పించు, నేను మెట్లెక్కి పైకి వస్తానని కోరుకుంటావా? కోరుకోవు. కానీ భగవంతుడి ప్రార్థన లోపల ఏమొస్తుంది?
అంటే ఒకరినొకరము సంఘటితంగా ఉంటూ ఒకరినొకరిని కాపాడుకునేటటువంటి శక్తి వస్తుంది. మనం అందరము సంఘటితం కావాలి. ఆయన తిలక్ ఏం చేశారు? వినాయక చవితి అంతకుముందు లేదు, కానీ వినాయక చవితిని ఆయన ప్రారంభించి ఏం చేశారంటే అందరినీ కూడా ఈ పండుగ రూపం లోపల ఒక దగ్గర కలవాలి. ఫెస్టివల్, అందరూ ఒక దగ్గర కలుస్తారు. కలవగానే స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఆ రోజుల లోపల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేసేది కాదు, జస్ట్ ఏదో క్యాజువల్గా ఒక మీటింగ్ చేసుకునే వాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఒక మీటింగ్ చేసుకుంటున్న ఎప్పుడూ కూడా అది ఉద్ధృతమైనటువంటి ఉద్యమం కానే కాదు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోపల. అప్పుడు జరిగినటువంటి నిజమైన ఉద్యమం ఏదయ్యా అంటే ఇలా జనాలను సంఘటితం చేసేటటువంటివి మాత్రమే. కాబట్టి మనము యునైటెడ్గా ఉన్నప్పుడు మాత్రమే మన దేశాన్ని మన ప్రగతిని మనం కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మతాలు మనల్ని కొలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. విదేశీ శక్తులు ఏ రకంగా మనల్ని కొలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయో ఒక్కసారి అది కూడా ఆలోచించండి. డబ్బు ఎంత కుమ్మరిస్తున్నారు గవర్నమెంట్ను పడగొట్టేయాలని. మనం కూడా నేపాల్ లాగా, శ్రీలంక లాగా, బంగ్లాదేశ్ లాగా చేద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నారు. వెనిజులా లోపల అయితే ఒక చిన్న ఇది లేదు, డైరెక్ట్గా ప్రెసిడెంట్ని తీసుకున్నారు, ఎయిర్ లిఫ్ట్ వెళ్ళిపోయింది, దేశం అంతా మాదే, నీ దగ్గర ఉన్న ఆయిల్ అంతా మాదే. ఒకప్పుడు ఆయిల్ కోసం వేరే దేశాలపైన ఆధారపడే అమెరికా ఇవాళ ఆయిల్లో ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఎందుకని? వేరే వాళ్ళని దొబ్బడమే. ఈ స్థాయి నుంచి మనం కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రతి హిందువు దగ్గర ఇది ఉంది. మన పురాణాలు కూడా అవే చెప్తున్నాయి. ఇంకేం కావాలి నీకు? కూర్మ పురాణంలో ఉంది, భవిష్యత్ పురాణంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది. గురువు గారు ఇందాక అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి బందీగా ఉన్నటువంటి విష్ణుమూర్తిని తీసుకొచ్చేశాడని విష్ణుమూర్తి చెప్తాడు. బలిచక్రవర్తి బాధ చూసి అంటాడనమాట, నువ్వు చాలా మహానుభావుడవి, నేను నిన్ను కట్టేసినందుకు నేను నీకు ఏ రకంగా రుణం తీర్చుకోగలనంటే నేను నీకు ద్వార పాలకుడుగా ఉంటాను అని చెప్పి ఆయన డోర్ కీపర్గా ఉండిపోయాడు, బయట వాచ్మెన్ లాగా ఉండిపోయాడు విష్ణుమూర్తి. అటువంటి విష్ణుమూర్తిని తీసుకెళ్లడానికి లక్ష్మీదేవి వచ్చి ఈయనకు చేతికి రాఖీ కట్టి వెనక్కి తీసుకెళ్తుంది. రక్షాబంధనం అంతా ఇది. పురుషోత్తముడు దాదాపుగా యుద్ధంలో అలెగ్జాండర్ని ఓడగొట్టే సమయం వస్తుంది, కానీ ఓడగొట్టాడు. ఎందుకంటే అలెగ్జాండర్ వైపు వాళ్ళు ఈయనకు వచ్చి రాఖీ కట్టి అలెగ్జాండర్ని కాపాడాలి అని చెప్పి చెప్తారు. సో కాబట్టి మన దగ్గర ఆ సంస్కృతి ఉన్నది. అయితే ఈ సంస్కృతి ఆడామోగాకే కాదు, ఎవరికైనా కట్టచ్చు. భార్య భర్తకు కట్టినా కూడా తప్పలేదు. ఒక రక్ష పూర్వకాలం లోపల ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళు? రక్తంతో తిలకం దిద్ది యుద్ధానికి పంపించేవాళ్ళు. ఆడవాళ్ళ యొక్క స్థానం అంత గొప్పది మన దగ్గర. ఆడవాళ్ళు మనల్ని ఏం చేసేవారు? యుద్ధానికి నువ్వు వెళ్ళు, నీకు నేను శక్తినిస్తాను. మనం వెళ్తుంటే మన కారుకు కానీ బైకు కానీ ఎదురొస్తారు ఆడవాళ్ళు. ఎందుకని? వాళ్ళ లోపల 7 గొప్ప గుణాలు ఉంటాయి. క్షమ, ధైర్యము, వాక్కు, స్మృతి, ఎన్నో గొప్ప గొప్ప గుణాలు ఉంటాయి ఆడవాళ్ళలో. శ్రీకృష్ణుడు చెప్తాడు, ఆడవాళ్ళలో నేను 7 గుణాలు ఎక్కువ ఇచ్చాను. ఇలాంటి పిల్లలు ఆడవాళ్ళలో 7 గుణాలు మగవాళ్ళ కంటే ఎక్కువ ఇచ్చానని చెప్పి చెప్తాడు. అటువంటి ఆడవాళ్ళు నీకు కట్టే రక్ష ఏదైతే ఉంటుందో అది మహోన్నతమైనటువంటి రక్ష. అయితే ఇప్పుడు ఇది సోదరుల మధ్య వచ్చినటువంటిది, కానీ భర్త కూడా భార్య కడుతుంది. ఒక సమయం లోపల దేవదాన యుద్ధం జరిగినప్పుడు బృహస్పతి ఆయన చెప్తాడనమాట, ఇంద్రుడా నువ్వు ఓడిపోయే ఛాన్స్ ఉంది వీళ్ళ చేతుల లోపల, అసురుల చేతుల లోపల. అంటే అప్పుడు శచీదేవి తను అద్భుతమైనటువంటి యాగం చేసి ఆ యాగంలో వచ్చినటువంటి దాన్ని తీసుకొచ్చి దారంలాగా చేసి కడతారు. ఈ దారం కట్టడం కొత్త కాదు. మీరు ఆలయాలకు వెళ్తారు కదా, ఆలయాల లోపల దారం ఎందుకు కడతారు? కంకణం ఉత్తకు కట్టారు. అది దానికి అమోఘమైన ప్రకృతి శక్తి అంతా కూడా ఉన్నటువంటి వైబ్రేషన్. ప్రకృతి అంతా కూడా కొన్ని వైబ్రేషన్స్లో ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అన్నిటిని కలిపి నీ చేతికి ఆ శక్తిని తీసుకొచ్చి కడతారు. అటువంటి మహోన్నతమైనటువంటి రక్షాబంధనం గురించి మనము గురువుగారి దగ్గర నుంచి తెలుసుకున్నాము. ఆయన చెప్పిన దాంట్లో ఒక 2-3 విషయాలను నేను మీకు తెలియజేయడం అంటూ జరిగింది. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే ప్రతి ఒక్కడూ కూడా ధర్మాన్ని గుర్తుంచుకోవాలి. ఇది నా ధర్మము, దీన్ని నేను కాపాడవలసిందే. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనము దేశానికి రక్ష అనేటటువంటి భావనతో వెళ్ళాలి. దీనికి చదువు సమయం లేదు, ఎవరికి లేదు సమయం. ఎవడు పిల్లాన్ని బిడ్డల్ని చూసుకుంటే నువ్వేం గొప్పవాడు అయిపోయా దేశ సేవ చేస్తున్నట్ట? ప్రతి ఒక్కరు పిల్లల్ని బిడ్డల్ని చూసుకుంటారు. పశువులు కూడా చూసుకుంటున్నాయి. కానీ పశువులకు మనకు తేడా ఏంటి? బుద్ధి. ఆ బుద్ధి మనకి ఇచ్చినందుకు మనం ఏం చేయాలి? మనము తెలివిగా ఆలోచించాలి. కనీసం ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి. గురువు గారు ఇందాక చెప్పారు, 800 సంవత్సరాల ముస్లిం పరిపాలన, 200 సంవత్సరాల క్రిస్టియన్ పరిపాలన. మన దేశ సంపదలు మొత్తం కోల్పోయినా మన ధర్మాన్ని మాత్రం కోల్పోలే. ఒకప్పుడు 7.6 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఉన్నటువంటి మన ఏరియా ఇవాళ 3.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్కి వచ్చేసింది. సగానికి సగం తగ్గిపోయింది. కానీ మన ధర్మం మాత్రము అనేక దేశాల లోపల వ్యాపించింది. మీరు అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, న్యూజిలాండ్కి వెళ్ళండి, ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళండి, ఆఖరికి ఇస్లాం నేషన్స్ కూడా వెళ్ళండి. అక్కడ మన ధర్మము అద్భుతంగా గుర్తింపబడుతోంది. ఈ ధర్మంలో పుట్టడం అనేటటువంటిది మనం ఎన్నో కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి అదృష్టం. ఈ భారత భూమి మీద పుట్టడం అనేది ఎన్నో కోట్ల జన్మల అదృష్టం. ఈ ధర్మానికి అనుగుణంగా వెళ్ళినంత వరకు నీకేమీ ప్రమాదం రాదు. లేకపోతే ప్రకృతికి కోపం వస్తే 1 నిమిషం పట్టదు. నేపాల్లో చూసాం. ఇప్పుడు
ప్రకృతికి కోపం వచ్చేదాకా చేయకూడదు. నువ్వు ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ ప్రపంచమంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద, సంథింగ్ దట్ కెనాట్ బి బ్రోకెన్, దాని కింద ఉన్నది. సో యు ఆర్ సపోజ్ టు రిమెంబర్ దట్ అండ్ ఆల్సో యు ఆర్ సపోజ్ టు ఫాలో దట్ అండ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ యు ఆర్ అన్ ఇండియన్ ఫస్ట్. జై శ్రీకృష్ణ. చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాము. తర్వాత కార్యక్రమాన్ని గోపాల్ రెడ్డి గారు ముందుకు తీసుకున్నారు. మేము మీకు రక్ష, మనము దేశానికి ధర్మానికి రక్ష, మనము దేశానికి ధర్మానికి రక్ష, మీరు మాకు రక్ష, మీరు మాకు రక్ష, మేము మీకు రక్ష, మేము మీకు రక్ష, మనము దేశానికి ధర్మానికి రక్ష, మనము దేశానికి ధర్మానికి రక్ష. భారత్ మాతా కీ జై.